ఉంటుంది. అందుకని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీరు కొంత అవగాహన ఉండాలి. అలాగే ఈ హాల్లో ఉన్న నేను 25 ఆగస్టులో విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమంలో మెంబర్షిప్ టు లీడర్షిప్ అని చెప్పాను. దానికి అనుగుణంగానే ఈరోజు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఇది ఎలాగా ప్రతి సభ్యుడు, జనసేనలో ఉండే ప్రతి సభ్యుడు ఒక ఉద్యమైన పదం కూడా చెప్పాను చాలాసార్లు. ఉద్యమం అంటే ఒకడు ఉద్యమించేవాడు, ఒక భావానికి, ఒక భావజాలానికి దాన్ని నడుము బిగించి ముందుకెళ్ళేవాడు వ్యక్తి, రెస్పెక్ట్ అది జెండర్ న్యూట్రల్. అది అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి కొత్త సభ్యుల్ని ప్రభావితం చేయగలిగి పార్టీలో తీసుకొచ్చే మొదటి స్థాయి నాయకుడే సాధక్. అలాంటిది ఈరోజు ఈ హాల్లో ఉన్న దాదాపు 700 మంది కమిటీ సభ్యుల్లో 600 మందికి పైగా సాధక్స్ ఉండడమే నాకు చాలా చాలా సంతోషం నచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది సభ్యత్వం చేయడానికి 18,000 మంది సాధక్స్ పార్టీ కోసం నిరంతరం శ్రమించారు. సో మీరందరూ ఇప్పుడు నాయకత్వం నిరూపించుకునేందుకు మొదటి ఘట్టాన్ని మీరు పూర్తి చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో మీ నాయకత్వ సామర్థ్యాన్ని మీరు నిరూపించారు. ఇప్పుడు తదుపరి అడుగు వేయాల్సిన సమయం వచ్చింది. ఈ నాయకత్వాన్ని సంస్థాగత నిర్మాణం దిశగా ఎలా మార్చాలన్న ఆలోచననే ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. గతంలో కూడా కొంతమంది పార్టీ నాయకులకి పార్టీ నిర్మాణం కోసం బాధ్యతలు అప్పగించాను, కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. దేనికి ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అంటానికి, తెనాల్లో ఉండే తను మార్నింగ్ టైలరింగ్ పని చేసుకుంటా సాయంత్రం పూట వెళ్ళి ఒక పార్టీ భావజాలానికి ఆకర్షితులై సభ్యత్వం చేసి ఇది మన పార్టీ అని చెప్పగలిగే ఒక తెనాల్లో ఒక చిన్నపాటి టౌన్లో ఉండే శివాన్ని ఎవరు గుర్తుపడతారు చెప్పండి? నాకు వాళ్ళందరూ తెలుసు. నాకు వాళ్ళ వల్లే జనసేన ఉందని తెలుసు. నాకు కాదు, అది నేను అర్థం చేసుకున్నంతగా అంత ఓపికగా కనుక అందరూ అర్థం చేసుకుంటే ఈ పార్టీకి ఈ కార్యక్రమం ఈరోజు 22 లక్షలు కాదు, కోటి నిజంగా నేను చెప్పిన టైప్పుడు కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి పట్టుమని 10 మంది కనుకుంటుంటే నా చుట్టుపక్కల నేనేం మాట్లాడుతున్నాను, ఎట్లా కనెక్ట్ అవ్వు దాని మీద కనుక నేను చెప్పింది నాకేం చేయక్కర్లా, నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఈ పార్టీకి నేను చెప్తాను కదా, తక్కువలో తక్కువ జనసేనది 1 కోటి మంది సభ్యత్వం ఉండేది ఈరోజు. కాదే అర్థం చేసుకోవడం టైం పడద్దు. అంటే ఎవరితో మాట్లాడాలి, ప్రతి చిన్నపాటి వీధురుగాలికి చెదిరిపోయే సమూహం మనకు అవసరం లేదు. అంటే గంగిగోవు పాలు గరిటె ఉంటే చాలు మనకి, బిందెడు గాడిద పాలు ఉంటే ప్రయోజనం ఏంటి మనకి? సో నేను అనుకుంటుంది, జనసేనకి నమ్మిన వాళ్ళు 18,000 మంది సాధక్స్, ఒక దీంట్లో ఎంతమంది నిలబడతారు ఎన్ని ఇంకా మనం ఫిల్టర్ చేస్తే కనీసం ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. 5,000 మంది, డూ థింక్ ఇట్స్ అ స్మాల్ ఆర్మీ? ఒక 100 మంది కూర్చోబెట్టి మాట్లాడితే సమూహాలు కదిలిపోతాయి, నిలబడాలి దానికి. అలాంటిది 18,000 మంది సాధక్స్ ఉన్నారు. వీళ్ళని కరెక్ట్గా నాయకత్వం దిశగా చూపించగలిగితే మీది మామూలు శక్తి అనుకుంటున్నారా మీరు? మీ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే నేనే కూర్చోవాలనిపించింది నాకు. మీ శక్తి నాకు బాగా తెలుసు. అంటే నేను ఎందుకు మాట్లాడగలను, బలంగా ఎక్కడికైనా మాట్లాడగలంటే నాలా ఎవరి భావం ఉంటుంది? నాయకుడు అనేవాడు ఎవరి భావం మాట్లాడాలి? ప్రజల భావం మాట్లాడాలి. అంతేగాని కూర్చోబెట్టి కన్వీనియంట్గా ఓట్లు పడతాయి అనే భావాలు నేను మాట్లాడను. ఏది సరైందో అదే మాట్లాడతాను నేను, అది మన పార్టీకి సంబంధించిన సరే. సో అందుకని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సో నేను ఎందుకు మిమ్మల్ని పెట్టాను సాధకులుగా, 700 మంది సభ్యుల్లో 600 మందిని మిమ్మల్ని ఎందుకే పెట్టామంటే, ఒక 10 సంవత్సరాలు మీరు గుర్తింపుగా నోచుకోవాలి, 12 సంవత్సరాలు కానీ మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మీకు గుర్తింపు లేకపోతే బాధ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. సో మీరు ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు పని చేయని వాళ్ళు, మళ్ళీ మీరు కూడా లేదు మళ్ళీ మీరు, నేను అందుకనే చాలా క్లియర్ కట్గా చెప్పాను, సమాచార సేకరణ కమిటీ మాత్రమే ఇది ప్రత్యేక, ఎందుకంటే సమాచారం సేకరించడం మీ బాధ్యత. సో ఇది నేను ప్రత్యేకించి చెప్పి నేను దీంట్లో ఏం చేశానంటే, మీకు మీ నియోజకవర్గాల్లో కావచ్చు, మీ మండలాల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, మీరు ఉండే పార్లమెంట్లో కావచ్చు, ఏ వ్యక్తి పని చేస్తాడు, ఏ వ్యక్తి పని చేయడు,
మన పరిశీలకులుగా పంపిస్తున్న మన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు వాళ్ళకి తెలియజెప్పాలి మీరు ఒకసారి. మీరు అర్థం చేసుకోగలరు. అందుకని వీరు ముందున్నా కానీ వెనకాల రక్షణ కవచం లాగా మీరే ఉన్నారు. అంటే ఎవరిని ముందు అందుకని మిమ్మల్ని చాలా చాలా నమ్మి పెట్టాను మిమ్మల్ని. సో నేను ఎలా చేస్తున్నాను దీనికంటే, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి సామర్థ్యం ఉండి బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి ఉన్న సాధక్స్, జన సైనిక్స్, వీర మహిళలు కావచ్చు, వారి అందరి వివరాలు సేకరించేందుకు ఈ జనసేన పార్టీ సారథుల సమాచార సేకరణ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు, 3 సీనియర్ నాయకులు, 3 సీనియర్ సాధక్స్, వీరితో సమన్వయం చేసి 21 మంది సాధక్స్, మొత్తం 28 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేస్తాయి. వీరికి సహకారం అందించేందుకు మళ్ళీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ అటు ఇటు దారి మళ్ళకుండా, ఇది ఏ బాక్సుల్లోకి వెళ్ళిపోద్ది, అసలు రీచ్ అవుద్దా లేదా అన్న మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వడానికి మళ్ళీ నా ఆఫీస్ తరపు నుంచి, నా ప్రెసిడెంట్ సెక్రటేరియట్ తరపు నుంచి ఒక 5 మంది సపోర్ట్ టీంని పంపిస్తున్నాయి, 28 మంది కాకుండా. ఎందుకంటే మీరు సేకరించే పత్రాలు కనుక మీరు మన శివ లాంటి వాళ్ళు కానీ, మన మునీర్ హసన్ లాంటి వాళ్ళు, డి కుమార్, మట్టు దామోదర్ లాంటి వాళ్ళు, అలాగే మన సర్పంచ్ సంయుక్త, ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ మళ్ళీ గుర్తిస్తారా, మళ్ళీ వరవడిలో పోద్దా, ప్రవాహంలో పోద్దా అని మిస్ అవ్వకుండా మళ్ళీ నేను కూర్చోబెట్టి చేశాను. అది మళ్ళీ నా దగ్గరికి వచ్చేలాగా. ఎందుకంటే దీన్ని మళ్ళీ కూర్చోబెట్టి మిమ్మల్ని మళ్ళీ పిలిచి మళ్ళీ దాన్ని సార్టింగ్ అవుట్ కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిపిస్తాను ప్రతి పార్లమెంట్కి కూడా. ఈ కమిటీల ప్రధాన బాధ్యత నాయకుల్ని ఎంపిక చేయడం కాదు, సమాచారాన్ని చాలా పారదర్శకంగా సేకరించడం మాత్రం. ఇప్పుడు ఉదాహరణకి నేను శివ గారి పేరే తీసుకున్నా, తెనాలి శివనాగరాజు గారి పేరుని తీసుకున్నట్టే. ఈ పేరు నా దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నా చెవులు ఎప్పుడు క్షేత్రస్థాయిలో పెట్టుంటాను, ఎవరు పనిచేస్తారు ఏం. సో నాకు అందుకు అనిపించింది. అందుకని నాకు చాలా పేర్లు ఉన్నాయి, అన్నీ చదవట్లేదు కానీ చాలా పేర్లు ఉన్నాయి. అంటే నేనేమన్నానంటే, వాళ్ళు మనకు తెలియాలి కదా అన్న. సో అలాంటి వాళ్ళు మీరు గుర్తించగలరు, మీలా కష్టపడ్డ వాళ్ళని. అందుకని మిమ్మల్ని ప్రత్యేకించి మీకు ఆ బాధ్యత మీ అందరికీ. కొంతమంది కమిటీల జాబితాను రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది నాయకులు నాతో కొన్ని మెసేజెస్ పంపించారు. ఈ కమిటీలో ఉన్న వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ పనిచేశారో మాకు తెలియదు, మీకు నచ్చిన వాళ్ళతోనే కమిటీస్ ఏర్పాటు చేశారా అని కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఈ కమిటీల ప్రధాన బాధ్యత పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన నాయకులు, సాధక్స్, జన సైనికుల వివరాలను సేకరించడం, నా పరిశీలనకు పంపించడమే తప్ప. అలాగే వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేశారు, ఉన్న 700 మందిలో 600 మందిని చేయడానికి ఒక ఫార్మాట్ తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎంత సభ్యత్వం చేశారు, ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, వీటన్నిటిని ఒక బేరీ చేసుకొని ప్రమాణంగా చేసుకుంటూ వచ్చాం. కొంతమంది నేను ఇంకా మిస్ అయ్యి వచ్చామో కానీ, ముందు ఇది సేకరణ కమిటీ కాబట్టి మ్యాక్సిమం జనంతో మమేకమైన వాళ్ళు కావాలని చెప్పి ఆ బాధ్యతగా తీసుకున్నాం. మళ్ళీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రతినిధులు కానీ, పదవులు అనిపిస్తున్న వాళ్ళని తీసుకున్నాం. ఎవరు పదవులకి రావాలన్నా అదొక బాధ్యత. సో అది మీరు నిర్ణయించాలి, భవిష్యత్తులో సాధక్స్ నిర్ణయించాలి. సో ఎవరు ఎన్ని సంవత్సరాలుగా అంటే మీరు వెళ్ళినప్పుడు మీరు విషయ సేకరణ ఎలా ఉండాలి, ఎవరు ఎన్ని సంవత్సరాలుగా మీలాగా పార్టీ కోసం పనిచేశారు, ఎలాంటి ఉద్యమాల్లో, ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఏమన్నా ఉద్యమాల్లో పాల్గొన్నారా, వారికి ఎలాంటి సమర్థత ఉంది, ఏ బాధ్యతపై ఆసక్తి ఉంది, గతంలో పార్టీకి వారు అందించిన సేవలు ఏంటి, ఇలాగ ఒక ప్రొఫార్మా నేను మీకు పంపిస్తాను. దానికి అనుగుణంగా మీరు సమాచారం సేకరించండి. అలాగే ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ విధి విధానాలు, కార్యక్రమ నిర్వహణ మీద స్పష్టంగా మీకు చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ మీకు అందజేయడం జరుగుతుంది. ఇది జనసేన పార్టీ నిర్మాణానికి ఒక రూల్ బుక్. ఇది దానికి అనుగుణంగానే మీరు సమాచారం సేకరించాలి. మీరు సేకరించిన సమాచారం నా పరిశీలనకి తీసుకురావడమే మీ బాధ్యత. మీరు అందించే సమాచారం ఆధారంగా పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి, మీతో చర్చించి, ఆ తర్వాత ఎవరికి ఏ స్థాయిలో పార్టీ బాధ్యతలు కేటాయింపై తుది నిర్ణయాన్ని మనందరం కలెక్టివ్గా కూర్చొని తీసుకున్నాం. అంటే
నాకున్న సమస్య కూడా ఏంటంటే మీ నియోజకవర్గంలో, మీ మండలంలో, మీ గ్రామంలో ఎలాంటి గుర్తింపు ఆశించకుండా సంవత్సరాల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న జన సైనికుడిని ఎవరో కూడా మనం గుర్తించలేకపోతే పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించగలం? థ్యాంక్ యూ. మీ చేత అలాగా కరెక్ట్ అనిపించడం చేస్తాను. ఎందుకంటే బాగాలేదనుకోండి మీరే తిడతారు నన్ను, అందుకని కాదు. అని కళ్ళు మూసిపోయి ఎన్ని కనిపించవయ్యాన్ని నాకు అనిపిస్తాయి. కాకపోతే సహాయం ఒక్కడిని ఎన్ని పనులు చేయగలను చెప్పండి? అంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించే నాయకత్వం లేకపోవడం వల్ల స్వయంగా నేను ఈ ప్రక్రియను ప్రారంభించాను. సరిపోవట్లా. అంటే ప్రాబ్లం ఏముందంటే, ఒక పొలిటికల్ పార్టీ ఎవరైనా స్టార్ట్ చేసేయగలరు, కానీ జనసేన ఒక పెక్యులర్ పరిస్థితిలో ఉంది. వాళ్ళందరికీ నేనంటే ఇష్టం, నా భావజాలం అంటే ఇష్టం. సో వాళ్ళందరూ డైరెక్ట్గా మేము నీకు ఒకసారి మంచి నాయకులను పంపించిన మీతో సంబంధం లేదు, మేము డైరెక్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. ఓకే, అది కూడా చెప్పాను కదా. అంటే ఎక్కడి నుంచి అభిమానులుగా ఉండి లేదంటే భావజాలానికి ఆకర్షితులై వాళ్ళందరినీ చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఈ యువత గోల భరించలేక వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము వస్తాం సార్, మీ వాళ్ళు మమ్మల్ని పనివారు రానివ్వరంట. అంటే మీరు కూడా ఒకసారి ఎలా ఉంటారంటే, మీరు చాలా పొసెసివ్గా. ఇప్పుడు చూడండి, మనం ఒక పొద్దున్న ఏదో చూస్తూ ఉన్నాం, అంటే ప్రేమతో దగ్గర తీసుకోవడానికి, ప్రేమతో బంధించేయడానికి, ప్రేమతోటి దగ్గరగా పెట్టుకోవడం చాలా తేడా ఉంది. ప్రేమ ఎలా ఉండాలంటే, ఒక చిన్న పక్షి ఫోటోగ్రాఫ్ చూపించాడు. ఆ చిన్న పక్షిని ఇలా గుప్పిట్లో బంధించేశారు అనుకో, నాకు ఇష్టమైన పక్షిని, అది నలిగిపోతుంది ఇట్లా. నిజంగా ప్రేమ ఉన్న చోట ఏంటంటే అది అలా ఉంటే అది వాళ్ళొద్దు అలా వచ్చి. సో మన అభిమానం, మన ప్రేమ ఎలా ఉండాలి అంటే ఎదిగేలా ఉండాలి. మొక్క ఎదగకుండా రోజు దానికి రాళ్ళు కట్టేసాం అనుకోండి, ఆ మొక్క అదే అలా ఉంగిపోతూ ఉంటుంది. చూడటానికి మహావృక్షంలో ఉంటుంది కానీ బోన్సాయి మొక్కలా ఉండిపోతుంది. జనసేన అలా చేయకండి. అదో మహావృక్షం, అది ఎలా ఎదగనివ్వండి. ఎదిగితే ఆ కొమ్మల మీద మీరు అందరూ కూర్చోవచ్చు. సో అందుకనే ఈ కమిటీలో ఉన్నవారు ఎవరు కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. క్షేత్రస్థాయిలో పార్టీ సభ్యత, ఇందాక చెప్పినట్టుగా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన నాయకులు వాళ్ళు, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లిన వాళ్ళు, ఎలాంటి పదవులు లేకపోయినా ఎలాంటి గుర్తింపు కోసం ఆశించి పనిచేయాలి. గుర్తింపు